హాయ్ అండి. తెలంగాణలోనే ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. యాదగిరిగుట్ట చేరుకోగానే కొండ మీదకి ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయి. ఆటోలు కూడా ఉంటాయి. ఆటోలు అయితే మనీ ఛార్జ్ చేస్తారు. ఫ్రీ బస్సెస్ అయితే కొండ మీదకి కిందకి తిరుగుతూనే ఉంటాయండి. మనకి కింద కార్ పార్కింగ్ ఉంటుంది, పైన కార్ పార్కింగ్ ఉంటుంది. పైన అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొండ మీదకి చేరుకోగానే బస్టాండ్ దగ్గరలోనే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది, ఫోన్స్ డిపాజిట్ చేయడానికి కౌంటర్ ఉంటుంది. పక్కన లెఫ్ట్ సైడ్ అయితే ఉచిత దర్శనానికి మార్గం అయితే ఉంటుందండి. మెయిన్ ఆర్చ్ దగ్గర అయితే కొంచెం పైకి వెళ్తే 300-150 రూపీస్ టికెట్స్ అయితే ఇస్తారు. 150 రూపీస్ అయితే ప్రత్యేక దర్శనం, 300 రూపీస్ అయితే బ్రేక్ దర్శనం. ఇప్పుడు మనం బయటకు వచ్చే మార్గం అన్నమాట ఇది. ఇక్కడే చిన్న చిన్న షాప్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా కిందకి దిగే మార్గం. ఇక్కడైతే పక్కనే ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది. మధ్యలో మనకి ప్రసాదంకి టోకన్స్ అనేవి ఇస్తుంటారు. పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఇది చాలా మందికి తెలీదు. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నుండి మనం ఫొటోస్, వీడియోస్ అనేవి తీసుకోవచ్చు. పర్మిషన్ అయితే ఉంది. ఇది కొండ మీద నుండి వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది. చల్లటి గాలి వస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి 300కి 150కి వెళ్ళే దర్శనానికి మార్గం అయితే ఉంటుందండి. ఇదైతే స్టేజ్ అన్నమాట. దీని మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి. ఇప్పుడు మనకు కనిపించే గోల్డ్ కలర్ క్యూ లైన్లోంచి ఉచిత దర్శనానికి అయితే వెళ్తాము. ఇక్కడే అయితే టెంకాయలు కొడుతుంటారు. ఇప్పుడు కనిపించే గోల్డ్ కలర్ గాలి గోపురం అయితే స్వామివారి గర్భాలయం. ఉచిత దర్శనం అయితే 1 అవర్ టైం పడుతుంది. 350-150 అయితే 20-30 మినిట్స్ టైం పడుతుంది. దీన్నైతే అంతా బ్లాక్ కలర్ స్టోన్తోనే నిర్మించారు ఈ టెంపుల్ని. ఇది పాత పురాతనమైన టెంపుల్ లాగా కనిపిస్తుంది. ఇది చాలా అందంగా ఉంది. ఇది చలికాలం వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం కూడా చల్లగా ఉంటుందంట ఈ బ్లాక్ స్టోన్ అనేది. ఇక్కడైతే చాలా మంది భక్తులు బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉన్నారు. మనం ఈస్ట్ సైడ్లోంచి లోపలికి వెళ్తాము. ఈస్ట్ సైడ్ గాలిగోపురం నుండి మనం వచ్చేది వెస్ట్ సైడ్ గాలిగోపురం నుండి బయటకు వస్తాము. ఈస్ట్ వెస్ట్ గాలిగోపురాలు అయితే పెద్దవిగా ఉంటాయి. నార్త్ సౌత్ అనేవి కొంచెం చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పోల్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. దీన్నైతే అసలు సిమెంట్తోనే నిర్మించలేదంట. ఇదైతే ఇక్కడ యజ్ఞం హోమం చేసే స్థలం. ఇదంతా చాలా అందంగా ఉంది గుడి అయితే. ఇక్కడైతే స్వామివారి ముందు అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీగా టెంకాయలు కూడా కొడుతుంటారు. ఇదైతే మనం కిందకి దిగే మార్గం అన్నమాట. పెద్దవాళ్ళు ఎవరైనా దిగలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ ఎలక్ట్రిక్ వ్యాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. పర్ పర్సన్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అవి కూడా కిందకి పైకి తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగుంటాయి. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇదైతే కిందకి దిగే మార్గం. కొండ మీద నుండి చల్లటి గాలి చాలా ప్రశాంతంగా ఉంది. మనకి కనిపిస్తున్న క్యూ లైన్ నుండి అయితే మనకు 300 రూపీస్ బ్రేక్ దర్శనం, 150 ప్రత్యేక దర్శనంకి అయితే మనం ఇక్కడి నుంచి వస్తామండి. ఈ క్యూ లైన్లో నుండి ఈ కనిపిస్తున్నదంతా కార్ పార్కింగ్, టెంపుల్ కార్ పార్కింగ్. ఇది ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే మార్చి నెలలో బ్రహ్మోత్సవాలని అయితే జరుగుతాయంటండి. ఇక్కడికైతే మార్చి నెలలో లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారంట. అప్పుడైతే చాలా బస్ సర్వీసెస్ అనేవి మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది పెడుతుందంటండి. ఇప్పుడైతే కొంచెం తక్కువ బస్సెస్ సర్వీసెస్ అయితే ఉంటాయి. అప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయంట. ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి. ఇది మనం కింద దిగే మార్గం అన్నమాట. కింద కూడా ఫోన్లు డిపాజిట్ చేసుకుంటాం కదా, ఈ మార్గం గుండా వచ్చైనా మనం పైకి తీసుకెళ్ళి ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. లేకపోతే అక్కడే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారండి. ఇక్కడే రూమ్స్ కూడా ఉంటాయంట స్టే చేయడానికి.
మనం కిందకి దిగినాక మెయిన్ ఆర్చ్ పక్కనే గోల్కొండ హస్తకళ నైపుణ్యం షాప్ అనేది అయితే ఉంటుందండి. ఇక్కడ చాలా బొమ్మలు ఉంటాయి, చాలా బాగుంటాయి, కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొండపల్లి బొమ్మలనే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్, స్వామివారి బొమ్మలు ఉన్నాయి, పూజా సామాగ్రి కూడా ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. అంతే అండి, యాదాద్రి టెంపుల్ అయిపోయింది. బాయ్.